ఒకటి మన ధర్మపురి అరవింద్ అన్నను ఎంపీగా పార్లమెంట్ సభ్యునిగా మాట్లాడాల్సిందా కోరుతా ఉన్నాం. ఇస్తున్న పెద్దలు గౌరవ జిల్లా అధ్యక్షులు బైడిపల్లి సత్యనారాయణరావు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఆర్మూర్ ఎమ్మెల్యే గారు రాకేష్ రెడ్డి అన్న గారు, వారు గెలిచిన తర్వాత ఒక మంచి ఉత్సాహం మన కార్యకర్తలందరికీ రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రైతుల గ్యారంటీని మొట్టమొదటిసారిగా వాళ్ళు అమలు చేస్తామని అనుకున్న సందర్భంలో రైతులను మరొకసారి రోడ్డెక్కించే పరిస్థితిలో ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక సందర్భాల్లో మనం రోడ్డెక్కి ధర్నా కార్యక్రమాలు మరియు వినతి పత్రాలు చాలా సార్లు చేయడం జరిగింది. గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా, కరోనా టైంలో కూడా మేము రైతుల కోసం పోరాటం చేసినాం. అదేవిధంగా మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు నిజంగా గెలిచిన నాటి నుండి రైతుల కొరకు వారు కష్టపడి పసుపు బోర్డును ఎన్నో సంవత్సరాల కలను వారు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ తెలంగాణ రైతాంగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నది. ఎన్ని హామీలు రైతులకు ఇచ్చినా ఒక్క హామీ కూడా నెరవేర్చలే. ముఖ్యంగా క్వింటాల్కి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 2203 రూపాయల మద్దతు ధర వరికి ఏదైతే ఇస్తా ఉన్నారో దానికి అదనంగా 500 రూపాయలు కలిపి బోనస్ తో 2703 రూపాయలకు కొంటామని చెప్పి రైతులందరూ కూడా వరి కోతలు కోసి కళ్ళాల్లో ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రకటన రాలేదు. కాబట్టి ఖచ్చితంగా రైతులను ఏదైతే ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్మిన ధాన్యానికి కూడా 500 బోనస్ చెల్లించాలని తెలంగాణ రైతాంగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నది. గత ప్రభుత్వంలో రైతన్నలను కష్టపడి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే కట్టింగ్లని కమిషన్లని పందికొక్కుల్లాగా వాళ్ళ మీద పడి దోచుకుంటుండే బొలబొల ఏడ్చి కన్నీరు కార్చే పరిస్థితి నుంచి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైందంటే కనీసం ఆ పంట కూడా పండించని పరిస్థితికి వచ్చింది. ఆ పంట కూడా పండకుండా కరెంటు సరిగా లేక మోటార్లు గాలిపోతూ ఇగో వరి ఎండిపోతూ చిన్న పిల్లల్లాగా రైతన్నలు పంటను చూసుకుంటే కళ్ళ ముందే పంట ఎండిపోతే కళ్ళ నుంచి రక్త కన్నీరు కారే పరిస్థితి ఉంది. అంటే పెనం నుంచి పొయ్యిల పడ్డ పరిస్థితి కనిపిస్తా ఉంది. పందికొక్కుల్లా వాళ్ళు దోచుకున్నారు. అసలు పంటే వండించకుండా ఆంబోతుల్లా వీరు పంటను తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరేం చెప్పిండ్రు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. 6 గ్యారంటీలు అన్నారు. 100 రోజుల్లోనే గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను మేము అమలు చేసి చూపిస్తాం, మేము ఓట్లు అడగమన్నారు. మరి కొంచెమైనా సిగ్గుండాలి ఓట్లు అడగడానికి. ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు? రైతన్నల గురించి కనీసం పట్టించుకున్నారా? డిసెంబర్ 9 వచ్చి రుణమాఫీ చేస్తాం తీసుకోవండ్రి అన్నారు. ఏది రుణమాఫీ? 2 లక్షల వరకు రుణమాఫీ అన్నారు. ఈ రోజు బ్యాంకర్లు ఇబ్బంది పెడుతూ ఆ వచ్చిన 1 రూపాయి 2 రూపాయల రైతు బంధు సాయంని కూడా ఆటే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ రుణానికే లెక్కగట్టి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఏమాయ్ రైతు భరోసా? రైతు భరోసా పేరుతో మీరు రైతన్నలకు ఇస్తా అన్నట్టు 15,000 ఏడవైనాయి, ఎక్కడ కనిపిస్తున్నాయి? రైతు కూలీలకు కూడా సాయం చేస్తాం 12,000 అన్నారు. ఏడవాయ్ ఎక్కడ కనిపిస్తున్నాయా? 12,000 కనిపిస్తున్నాయా మీకేడన్నా? ఏ మొహం పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఊళ్ళల్లో? ఏ మొహం పెట్టుకొని ఈరోజు తుక్కుగూడలో సభ చేసుకుంటా ఉన్నారు? కొంచెమైనా సిగ్గుండాలి మీకు సభ చేసుకోవడానికి. రైతన్నలని రోడ్ల మీద కూర్చోబెట్టిండ్రు. రైతన్నల పక్షాన ఈ రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్రం అంతా కూడా
ప్రతి జిల్లాలో కూడా రైతన్నలకు అండగా దీక్ష చేస్తూ ఉంటే మీరు తుక్కుగూడలో సభ చేసుకుంటా ఉన్నారు. మీరు రైతన్నలకు బరాబర్ సమాధానం చెప్పి తీరాలి. రైతన్నలు అన్నం పెట్టే అన్నపూర్ణలే కాదు, రైతన్నలకు కోపం వస్తే అడగదొక్కే అపర కాలులు కూడా అవుతారు వాళ్ళే. అసలు ఈ రోజున మనుషులందరికీ కూడా బీమా ఉన్న పరిస్థితి, కానీ పంటలకు బీమా లేని పరిస్థితి. పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. సిగ్గుచేటు కాదా? అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా? ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా? ఒక్కసారి ఆలోచించాలి. ఇమీడియట్గా పంట బీమాను కూడా అమలు చేయాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కదం దొక్కి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా, మోదీ గారి సైనికులంతా కూడా రైతన్నల కోసం అండగా నిల్చొని ఉన్నారు. తప్పకుండా ఈ ధర్మ పోరాటం ఆగదు, ముందుకు వెళ్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై జవాన్, జై జవాన్. రైతు దీక్ష ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేయడానికి కారణం, ముఖ్య కారణం ఈరోజు రైతులు అన్నమూరు రామచంద్ర అంటా ఉన్నారు. ఎందుకంటే రైతులు పండించిన పంటకు సరి అయిన గిట్టుబాటు ధర కూడా ఇస్తలేరు. వీళ్ళు 6 హామీల పేరు మీద ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకొని ఈరోజు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎంతో రైతులను దోస్తూ ఉండే. ఒక్కొక్క 5 కిలోలు, 7 కిలోలు, 8 కిలోలు తప్పతాలు పేరు మీద రైతులను నడ్డి విరిసిన ప్రభుత్వాన్ని, రైతుల కోపంతో ఆ ప్రభుత్వాన్ని వెలివేశారు. ప్రజలు ఓటు దాని వల్ల తిరస్కరించారు. అటువంటిది ఏదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకేదో చేస్తుందని చెప్పి ఈ రైతులందరూ ఓట్లేస్తే ఇవాళ వాళ్ళ నడ్డి ఇరిగే వ్యవహారం అయింది. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టుగా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. అలాగే ఈ రైతులను గోసపోసుకుంటా ఉంది. ఇవాళ మీకు ఇక్కడ రోలవాగు ఉంది, మన ఇక్కడ దగ్గర ఈవెన్ 2nd లాపడే వాళ్ళు కరీంనగర్, 3rd లాపడే వాళ్ళు వరంగల్ వాళ్ళు. ఇవాళ ఇవన్నీ ముగ్గురు కాదని చెప్పి అక్కడి మంత్రి, ఎక్కడ మంత్రి, ఖమ్మం మంత్రి మొత్తం నీళ్ళన్నీ టీఎంస్లో నీళ్ళని తీసుకుపోయాడు. అందులో భాగంగానే ఈరోజు రైతులకు ఈ వరి ఎండవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఈరోజు చిత్తశుద్ధి అనేది లేదు ఈ మంత్రులకు. ఎక్కడో వాళ్ళు అక్కడే దోసుకుంటున్నారు. దయచేసి రైతులు కూడా మీరందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి, ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ కొరకు చేసే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. రైతుల కొరకు నీతి నిజాయితీగా నిలబడే పార్టీ. ఇలా పసుపోటు 70 సంవత్సరాల్లో సాధించిన పసుపోటును సాధించిన వ్యక్తి మన అరవింద్ అన్న గారు. ఎందుకంటే ప్రతి మంత్రి దగ్గరికి, ప్రధానమంత్రి గారి దగ్గరికి, హోంమంత్రి గారి దగ్గరికి మా రైతులు ఎక్కువ పసుపు పండిస్తారు, పసుపు రైతులకు న్యాయం చేయాలని చెప్పి 5 సంవత్సరాలు తిరిగి సాధించడం జరిగింది. ఇలా పసుపోటు సాధించడం. జీవన్ రెడ్డి గారికి ఇన్ని సంవత్సరాలు, దాదాపు 5-6 తరములు ఎమ్మెల్యే ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు. ఎప్పుడు ఏమైనా సాధించారా మీరు? ఈరోజు మీరు సరే మీ పార్టీ మీకు టికెట్ ఇచ్చింది, మీరు కొట్లాడుతున్నారు, దానికి ఎవరు ఆబ్జెక్షన్ ఉండదు. నేనేమంటే రైతుల కొరకు, మీరు రైతు కుటుంబంలో పుట్టినటువంటి వారు రైతుల కొరకు ఏం చేశారు అనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు. దయచేసి ప్రజలారా ఆలోచించండి. రైతు ప్రభుత్వం రావాలంటేనే భారతీయ జనతా పార్టీ అది గమనించుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి. ఈరోజు మన రాజకీయాలల్లో పదవులు లేకముందు 420లు ఉంటారు. కనుక రాజ్యాంగబద్ధమైన ఉన్నత స్థానం మీద కూర్చున్న ఇప్పుడున్న దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి, ప్రత్యేకంగా కొడంగల్కే పరిమితమైన ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత 420 పనులు చేస్తున్నారు. ఆ రోజు ఏం చెప్పాడు ఈ అనుమూల రేవంత్ రెడ్డి గారు? డిసెంబర్ 9 తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ, వెళ్ళండి బ్యాంకులలో తీసుకోండి, తీసుకున్న తర్వాత 9వ తారీఖు నాడు నేను మాఫీ చేస్తానన్నాడు. నేను అదే అంటున్నాను, మిస్టర్ రేవంత్ రెడ్డి 420 ముందు చేసిండొచ్చు, కానీ రాజ్యాంగమైన ఉన్నతమైన పదవిలో కూర్చున్నావు, ఇంకెప్పుడు ఎందుకు 420 పనులు చేస్తున్నావు? చెక్కు లేదా, పెన్నులు లేవా? నా జగిత్యాల రైతులు, లేకపోతే తెలంగాణ రైతులు, ఉత్తర తెలంగాణ రైతులు రేపే నీ సెక్రటరీకు చెక్కు బుక్కులు పంపిస్తాం, పెన్నులు పంపిస్తాం. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఈ 420 ఫండ్లు పండి ఇమ్మీడియట్లీ రైతులు వరి చేలల్లా, మీరు వీడియోలలో చూస్తున్నారచ్చు పాత్రికేయ మిత్రులు,
కన్నీళ్లు పెట్టుకొని వరి చేలలో కొట్టుతున్నారు. కానీ ఇక్కడున్న మోసగారి, అబద్ధాల పుట్ట, అహంకారి మాట నెరవేర్చడం అని ఉండదు, మాట తప్పటమే ఉన్నారు రేవంత్ రెడ్డి. ఢిల్లీ వీధుల్లో ఏసీసీ ఆఫీసులో కంపౌండర్ తిరుగుతున్నాడు, కంపౌండర్ లాగా, క్లర్క్ లాగా. తెలంగాణ రైతుల భవిష్యత్తుని ఇక్కడ వాళ్ళ బతుకు, వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి, నీళ్లు లేవు, కరెంటు లేదు, పట్టించుకునే వాళ్ళు లేడు. ఒక్కొక్కడు ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీలో ఫ్లైట్లల్లా, స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుకుంటా బేగంపేటకి వెళ్ళి బిల్డర్ల దగ్గర, కాంట్రాక్టర్ల దగ్గర 8%, 9% వసూలు చేసిన సుమారు 3,000 కోట్లని ఢిల్లీకి స్పెషల్ పేటలో కొండుపోయి ఎవరు ఎంత ఎక్కిస్తారా, ఎవరికి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి వస్తుందా, ఎవరికి ఇంకా మంత్రి పదవులు వస్తాయని ఆ పనులు ఉన్నారు. ఒక్కసారి పాత్రికేయ మిత్రులు, ఈ కొడంగల్ ముఖ్యమంత్రి 2 రోజుల కింద ఢిల్లీకి వెళ్ళి ఫ్లైట్ దిగాడు. ఎవరన్నా బుద్ధున్నోడు, ఎవరన్నా ప్రజల బాగోగులు పట్టించుకున్నాడు, రైతుల బాగోగులు పట్టించుకున్నాడు, రైతులు ఈ రోజు కన్నీళ్ళకు కారణమైనోడు ఏం చేయాలా? ఫస్ట్ యుద్ధ ప్రతిపాదన రివ్యూ పెట్టాలా, మంత్రివర్గ సమావేశం ఏర్పడేయాలా. రైతులకు సాగునీరు సమస్య ఎక్కడుంది, కరెంటు సమస్య ఎక్కడుంది, ఎండిపోయిన రైతులను వెంటనే ఐడెంటిఫై చేసి నష్టపరిహారం ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న పైరవికారి ముఖ్యమంత్రి, దక్షిణ తెలంగాణకి పరిమితమైన ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్ లో దిగి సక్క తుక్కు కూడా పోతాడా? ఈ రోజు ముఖ్యంగా దయచేసి ఉత్తర తెలంగాణ కూడా ఆలోచించాలి. కక్ష గట్టిండ్రు కొడుకులు మనకి. ఖమ్మమోడు, నల్గొండోడు, మహబూబ్ నగరోడు 3 జిల్లాలోడు ఈ రోజు వరకు 16,400 కోట్లు, రోజుకు 164 కోట్లు అప్పు చేస్తే 3 జిల్లాలకు పోయినాయి తప్ప జగిత్యాల లాంటి జిల్లాలు 30 జిల్లాలకు 3 రూపాయలు ఇవ్వలేదు. 6 గ్యారంటీలు. ఏ గ్యారంటీ ఇచ్చినావు మిస్టర్ రేవంత్ రెడ్డి? రైతు రుణమాఫీ చేయలేదు, ఆడబిడ్డలకు 2,500 ఇవ్వలేదు, 4,000 రూపాయల పెన్షన్ చేయలేదు, కౌలు రైతులకు డబ్బులు ఇవ్వలేదు. చేసిందల్లా ఒక్కటి, అది కూడా ఈరోజు మీకు పరిష్కారం చూపిస్తారు ఆడబిడ్డలు. పాత బస్సులలో మా అక్క చెల్లెలను ఎక్కిపించి నడుము నొప్పులు, ఒళ్ళు నొప్పులు చేసి ప్రతి ఒక్కళ్ళని ఈరోజు ఆర్థోపెడిక్ డాక్టర్లకు పంపించి కుట్ర చేసింది. ప్రతి సంవత్సరం రైతుకు 6,000 కావచ్చు, ఈ 50% సబ్సిడీ యూరియా లాంటివి కావచ్చు, ఎకరానికి 18,000, 21 లక్షల కోట్ల రైతుకు రుణాలు కావచ్చు, 1,25,000 కోట్ల, అంటే కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు 25,000 కోట్ల, ఈరోజు 1,25,000 కోట్లు తీసుకెళ్ళి అడుగడుగున్న రైతు ప్రాధాన్యత. ప్రభుత్వం మాది, దేశం మాది. ఇక్కడ ఈరోజు ప్రభుత్వం అంతా చేష్టలు ఉడిగిపోయింది. వాళ్ళు మొత్తం పరిపాలన గాలికి వదిలేశారు. దళిత సోదరులుంటే అవమానించాలి ఎట్లా? ఉత్తర తెలంగాణ నాయకులుంటే, మేమే కాదు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నాయకులు కూడా అవమానిస్తున్నారు. ఒక మంత్రి పదవి లేదు, ఆదిలాబాద్కి లేదు, నిజామాబాద్కి లేదు, కామారెడ్డికి లేదు. ఎక్కడెక్కడైతే ధర్మం గెలిచిందో అక్కడ కక్ష తీసుకుంటున్నాడు ఈ కొడంగల్ ముఖ్యమంత్రి. మేమేం చెప్తున్నామంటే, రైతులు దయచేసి మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే పార్టీ ఒకటి ఉంది దేశంలో, మిమ్మల్ని కాపాడుకునే పార్టీ దేశంలో ఒకటి ఉంది. ఒక్క మాట దానికి ఉదాహరణ, 5 సంవత్సరాలు సోదరుడు చెప్పినట్టు పసుపు బోర్డు ఈరోజు రైతులు 10,000, సుమారు 16,000 నుంచి 20,000 తీసుకెళ్లిన ఘనత అది భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా సోదరుడు ధర్మపురి అరవింద్ గారి కృషి వల్ల. రాబోయే ఎలక్షన్లో ముత్తంపల్లి షుగర్ ఫ్యాక్టరీ లాంటి, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ లాంటివి కూడా తెరిపించడానికి ఇప్పటికే ప్రణాళిక తయారు చేస్తున్నాం. మీరు కూడా స్థానికంగా ఆలోచించండి. లేవలోని, లేకపోతే కూర్చున్నలోని, కళ్ళు మాగురైనోని, మోకాళ్ళ నొప్పులోని ఎన్నుకుంటారా, లేకపోతే చెప్పిన మాట మీద నిలబడ్డా ఒక డైనామిక్ లీడర్ ధర్మపురి అరవింద్ గారు ఎన్నుకొని పసుపు బోర్డు లాంటి, ఇంకా షుగర్ ఫ్యాక్టరీస్ కావచ్చు, రైతులకు సంబంధించిన నష్టపరిహారాలు కావచ్చు, పోరాడేవాడు ఉంటే దిగచ్చోటుకు ఉంటాడు. దయచేసి రాజకీయంగా ఎందుకు చెప్తున్నానంటే, పోరాడేవాళ్ళు కావాలి. 6 సార్ల ఓటమి ఉంది, 3 సార్లు గెలిచి మురిసిపోయిన ఇంక ఇప్పుడు ఆ తరం నాయకుల గురించి ఆలోచించకండి. ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితులు తెలంగాణకు. ఒకవైపు రైతుల జీవితం అగమ్యగోచరమైంది. దాని ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సోదరుడు బండి సంజయ్ గారు చెప్పినట్లు అనుముల రేవంత్ రెడ్డి చేతగాని చవటలైన తెలంగాణ మంత్రులు తెలంగాణ రైతుని
రైతులని మొత్తం నడి రోడ్డు మీద పెట్టి వాళ్ళ బతుకులను అగమకు వచ్చేసి మీ అందరూ చాత కాదని ఒక్క మాట చెప్పండి. చాత కాదు అని ఒక్క మాట చెప్పండి. ఒక్క రోజుల రైతులకు కాదు మీ 6 గ్యారెంటీలను కూడా ఎలా అమలు చేయాలో మేము చూపిస్తామని బీజేపీ నుంచి మా సోదరుడు చెప్పండి. ఈ వేదిక ద్వారా ముఖ్యంగా ఇప్పుడు మా ప్రధాన డిమాండ్ ఉత్తర తెలంగాణ ప్రత్యేకంగా మిస్టర్ రేవంత్ రెడ్డి దొరికినోడు దొరికినట్టు దోచుకుంటుంది కారా తెలంగాణ కాంగ్రెస్ వచ్చింది. 5,500 కోట్లు నెలలో ఉండబోతావా? జైత్యాలకు ఎంత ఇచ్చావు? 5 కోట్లు ఇచ్చావా? కరీంనగర్కి ఇచ్చావా 5 కోట్లు? రైతులకు ఇచ్చావా 5 కోట్లు? లేరా? మా దగ్గర ప్రాజెక్టు లేవా? మా దగ్గర భూములు లేవా? మా దగ్గర రైతులు లేరా? 2,945 కోట్లు నెల రోజుల్లో తీసుకెళ్తావా? 15 రోజుల బడ్జెట్ ఎక్స్ప్రెషన్ ఇస్తావు 500 కోట్లు. ఎవరు అడిగేవాళ్ళు లేడా? అందరి పని ఇప్పుడు ఒక్కొక్కరు ఎట్లా అవుతుంది తిహార్ జైల్లో? మీకు కూడా అన్ని రకాలుగా రూమ్స్ రెడీ చేసి పెడుతుంది. ఎవరెవరైతే అభివృద్ధి చేస్తాడో, తెలంగాణను దోచుకుంటాడో, తెలంగాణ రైతులను పట్టించుకోవడం అందరికి త్వరలోనే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత చట్టం తన పని తను చేసుకోబోతుంది. దాచబెట్టిన కేసులు, డబ్బులతో ఆపుకున్న కేసులు ప్రత్యేకంగా మళ్ళీ మిమ్మల్ని చట్టం వెంటాడుతుంది. కాబట్టి దయచేసి ఎన్ని రోజులు ఉంటారో, ఎన్ని మాసాలు ఉంటారో అప్పటి వరకు ఈ రైతుల కన్నీళ్లు తోడడానికి ప్రయత్నం చేయండి. మేము ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్తున్నాం, ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాం, ఎక్కడికి రమ్మని అక్కడికి అంటాం. కానీ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కు కూడా పోపు, ఎయిర్పోర్ట్ నుంచి వరంగల్ పోదాం, ఎయిర్పోర్ట్ నుంచి కరీంనగర్ పోదాం, ఎండిపోయిన పొలాలలో పోదాం, పాడైన మామిడి తోటలలో పోదాం, ఏడుస్తున్న రైతులని పరామర్శిస్తాం, రైతు కుటుంబాలను ఓదారుస్తాం. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని. ఆ గాంధీ ప్రతదా, ఈ గాంధీ ప్రతదా, ఈ సభలు పెడదామా, ఆ సభలు పెడదామా, ఇప్పుడు ఇదా చేసేది మీరు. కాబట్టి దయచేసి ఇప్పుడు ఒకేసారి చెప్తున్నాము, తక్షణం రైతులకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. యుద్ధ ప్రతిపాదన మీరు అఖిలపక్షం ఏర్పాటు చేస్తారా, మీ మంత్రివర్గ సమావేశం పెడతారా? ఫస్ట్ రైతుల కన్నీటి గొడవండి. ముఖ్యంగా రుణమాఫీ ఎటువంటి చట్టాలు అడ్డం రావు. మేము ఎలక్షన్ కమిషన్ పై కాళ్ళు పట్టుకుంటాం, ఎలక్షన్ కమిషన్ పై కాళ్ళు పట్టుకుంటాం. ఏదైతే ఎన్నికల కోడ్ను నన్ను మోసం చేస్తున్నావో అనుమల రేవంత్ రెడ్డి, రేపే సంతకం పెట్టు. ఆ చెక్కును తీసుకొని ఢిల్లీ వెళ్తాం. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర దిగ్గజాలుగా నువ్వు సంతకం పెట్టి 34,000 కోట్ల చెక్కు మేము ఎలక్షన్ కమిషన్ కాళ్ళు పట్టుకొని ఒక్క రోజుల తెలంగాణ రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసే మాట మాది. దొంగ మాటలు, మోసం మాటలు, రూపాయి ఖర్చు లేని మోస పథకాలు. గ్యాస్ సిలిండర్, ఏం గ్యాస్ సిలిండర్ 100 రూపాయలు ఇస్తున్నాం, 450 రూపాయలు ఇస్తున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దయచేసి ప్రజలకు తీసుకెళ్ళిన అమాయకమైన ప్రజలు జగిత్యాల ప్రాంతం వాళ్ళు చేసింది ఏం లేదు, చేయబోయేది ఏం లేదు. దోసుకోవటము, దాచుకోవటము, స్పెషల్ ఫ్లైట్ అంటే ఢిల్లీకి తీసుకెళ్లిపోవడం. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. తెలంగాణ ప్రత్యేకంగా ఉత్తర తెలంగాణ, మరి ప్రత్యేకంగా జగిత్యాల జిల్లాలంటే ఒక వెనుకబడ్డ ప్రాంతమైన ఆ రైతుల పొలాన్ని ఇమ్మీడియట్ పరిశీలించి వెంటనే ఎస్టిమేట్స్ తయారు చేసి ఫస్ట్ రైతుకు ఎకరానికి 25,000 నష్టపరిహారం పెట్టడం ప్రధాన డిమాండ్. రెండోది రుణమాఫీ. రుణమాఫీ ఎన్నికల ముసుగుల, ఎలక్షన్ కోడ్ ముసుగుల తప్పించుకుంటున్నావు రేవంత్ రెడ్డి. దానికి మాది భరోసా మా భారతీయ జనతా పార్టీ. ఇమ్మీడియట్ చెక్కులు పెట్టి 34,000 కోట్ల రైతులు ఢిల్లీకి వెళ్ళి తీసుకొచ్చే బాధ్యత మాది. ఇది ప్రధాన డిమాండ్. ఇది ఇమ్మీడియట్లీ రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని. కౌలు రైతులని ముసలి కన్నీరు గార్చిన ఈ రైతులు కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్ నాయకులు ఎట్టేడ్చిండ్రా మీరు? కౌలుకి ఇస్తాము, దానికి ఇస్తాము, నీటికి ఇచ్చలేదు, దానికి ఇచ్చు, అది ఉన్నాయి కూడా ముంచింది. ఉన్న రైతు పథకాలు కూడా వస్తుంది. కొన్ని ఏదో వచ్చినాయి, ఇచ్చిండ్రు, ఎలక్షన్ వస్తున్నదని. మిగతా ఏదైతే ఆపిండ్రు రైతు భరోసా ఇమ్మీడియట్లీ రేపే తుక్కుగూడకెళ్ళి రావాల్సిన తుక్కుగూడకెళ్ళి రేవంత్ రెడ్డి చూసుకుందాం. తుక్కుగూడ ఏ కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ ఫస్ట్ రైతులను పట్టించుకోండి. ఈ రైతు ప్రభుత్వం అని చెప్పిన ఏదో మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావో మళ్ళీ ఉంటావో ఉండవో ఆఫ్టర్ ఎలక్షన్స్. దయచేసి ఋతుపవనాలన్నీ ఒకటేసారి వన్ సైడ్ క్లీన్ స్వీపింగ్ భారతీయ జనతా పార్టీ కనబడుతుంది. కాబట్టి
రైతులకు మళ్ళీ ఎప్పటికీ 420 లాగా పేరుంచుకోకు. రేపే వెంటనే రుణమాఫీ సంతకం పెట్టి నష్టపరిహారం డిక్లేర్ చేసి యుద్ధ ప్రతిపాదక మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అవసరమైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మిగతా పార్టీలందరినీ బతిమలాడి తీసుకొచ్చే బాధ్యత నాది, ఒప్పించే బాధ్యత నాది. సుమారు 50 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అన్ని పార్టీలు కావచ్చు, సిపిఐ కావచ్చు, మజ్లిస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అందరినీ కలిపి ఢిల్లీ తీసుకెళ్లి మీకు ఎలక్షన్ కోడ్ అడ్డుపడకుండా చూసే బాధ్యత మాది ప్రతిపక్ష పార్టీలు. మాకు రైతే ముఖ్యం. రైతులు ఏం చేసుకోవాలి? ఈ రైతులు లేని ఆత్మహత్య 200 ఫిబ్రవరి 4 వరకు ఏప్రిల్ 2 వరకు 204 మంది రైతులు ఆత్మహత్యలు చేస్తారు. కావాలా రేవంత్ రెడ్డి లిస్టు పంపిస్తారు. కాబట్టి రైతు ఆత్మహత్యల మీద అబద్ధం ఆడకుండా ఇంకా ఈ రైతు ఆత్మహత్యలు పెరగకుండా చూసుకోండి. ఇదే మా ప్రధాన డిమాండ్. వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలి. వెంటనే రైతుకు ఎకరానికి 25,000 నష్టపరిహారం ఇవ్వాలి. రెండోది కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తాం ఇవ్వాలి. ఏదైతే రైతు భరోసా ముసుగుల ఆపిపెట్టారో వెంటనే రైతులకు సంతనం చేకూర్చాలి. మిగతా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలి. మిగతా ఈ ప్రజాపాలన మీద ఇప్పుడు కరువు ఒకవైపు రైతులు, తాగునీరు సమస్య, తాగునీరు గురించి కూడా పట్టించుకోండి. ఇప్పుడు నా నియోజకవర్గంలో రోజు 10 ఊర్లకి వెళ్ళి వస్తుంది తాగడానికి నీళ్ళు. మళ్ళీ తెలంగాణని ఎడారి చేయకండి. ఇలా ఇప్పటికే ఎడారిగా మారుతున్నది. కాంగ్రెస్ ప్రజలంతా మామూలు ప్రజలు అంటున్నారు. మొన్న ఏదో ఊరుకోతే ఏదో కాంగ్రెస్ దిష్టి పండుగ అని చెప్తున్నారు. ఏం దిష్టి పండుగ అంటే కాంగ్రెస్ వస్తేనే కరువు వస్తుందని ప్రజలలో నమ్మకం ఏర్పడిపోయింది. కాబట్టి దయచేసి ఆ మాటని మీరు ప్రజల నమ్మకాలను మళ్ళీ బలియం చేయకండి. ఈ ఎన్నికలలో ఇట్లాంటి రుణమాఫీ కానీ ఈ నష్టపరిహారం కానీ రైతులకు ప్రత్యేకమైన ప్రణాళిక రచించి అఖిలపక్షం కానీ మీ మంత్రివర్గం కానీ చర్యలు తీసుకోకపోతే ప్రజలే రానున్న సంగ్రామంలో సరైన సమాధానం. ఒకటి లాస్ట్ ఈ జగిత్యాల ప్రత్యేకంగా చెప్పాను. ఇప్పుడే చెప్పాను. జగిత్యాల దేశం మొత్తం చూస్తున్నాం. జగిత్యాల అభివృద్ధి గురించి నరేంద్ర మోడీ గారు కూడా చూస్తున్నారు ఢిల్లీలో. మీ వేలు ఎటు తిరుగుతాయి, మీ చేతులు ఎటు తిరుగుతాయి, చేతులు ఎక్కడ నొక్కుతాయి, ఎటు ఆగమై ఎటు నొక్కకండి. మనకు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ కావాలా, రైతుల సమస్యలు తీరాలా, పేద ప్రజలు తిరగాల, హిందువులు ఇక్కడ ఇంకొక సమస్య ఉన్నది ఉంటుంది కదా పిఎఫ్ఐ. 2040 వరకు అందరూ మీరు బుర్కలు వేసుకోవాలా, లేకపోతే మేమంతా లోపలి పెట్టుకోవాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టుకున్నట్టు. కాబట్టి దయచేసి జగిత్యాల ప్రజలు అన్నిటికీ చివర ఒకటి అధికారమే పరమవది. ఇదంతా మాట్లాడటం, రైతుల గురించి కన్నీళ్లు గారడం, మనం పోరాటం చేయడం ఒకవైపు యుద్ధం. కానీ ఆ యుద్ధంలో మనం గెలవాలంటే ఈరోజు పార్లమెంట్లో కూడా గెలవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యలను రైతుల దగ్గర తీసుకెళ్ళండి. భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు రైతులకు ఇస్తుంది, ఎంత సబ్సిడీ ఇస్తున్నది, ఎన్ని లక్షల కోట్ల రుణాలు ఇస్తున్నాం, ఇవన్నీ రైతాంగాన్ని దృష్టికి తీసుకెళ్ళి అదే ఇప్పుడు చెప్పినట్టు పోరాటండి, వీరులను గెలిపియండి. లేకపోతే మోకాళ్ళ నొప్పి అనాసింగ్ టాబ్లెట్ వేసుకుంటాను గెలిపిస్తాడు, ఈయన ఉంటాడు అని అంటాడు. అది అయ్యేది కాదు, పోయేది కాదు. కాబట్టి దయచేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మా అందరికన్నా గురువు భీష్ముడు సత్యనకు